వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇక మెటా సంస్థకు మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చిందట. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న సోషల్ మీడియా వేదికలు వేరే దేశాల చట్టాల ప్రకారం నడవవు, కుదరదిగ నుంచి ఖబర్దార్, గట్ల కాదు, భారతీయ చట్టాలకే కట్టుబడి ఉండాలా. ఈ విషయాన్ని మెటా సంస్థకు చాలా గట్టిగా చెప్పిందట. అంతేకాదు, వాట్సాప్కి సంబంధించిన చాలా అంశాలలో కీలక మార్పులు కూడా జరగబోతున్నాయట. అమెరికా చట్టాల ప్రకారం భారతదేశంలో ప్లాట్ఫామ్లు ఎందుకు నడవాలా? కుదరదు. సాంకేతిక పరమైన విషయాలు లోతుగా అర్థం చేసుకోవాలా, లేకపోతే ఇంకొకటి రీజన్స్ చెప్పొద్దు. సమాజ శ్రేయస్సు కోసం చట్టాలను అమలు చేయడం మా లక్ష్యం. సమాజం చట్టం పట్ల మిగిలిన సంస్థలాగే అన్ని వేదికలకు పూర్తి బాధ్యత ఉంటుంది, అర్థమవుతుందా అని చాలా క్లియర్గా మెటాకి కేంద్ర ప్రభుత్వం చెప్పిందట. దీనికి సంబంధించి మెటా గ్లోబల్ బృందం ఇంకొన్ని రోజుల పాటు భారతదేశంలోనే ఉండబోతుందట. ఇంకో 3-4 సమావేశాలు జరగబోతున్నాయట. మెటా ఏదైతే నడుపుతుందో ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, దీంతో పాటు ఎక్స్కి సంబంధించిన వాళ్ళు, టెలిగ్రామ్కి సంబంధించిన వాళ్ళని అందరినీ కూడా కూర్చోబెట్టుకొని దీనికి సంబంధించి సంప్రదింపులు జరుపుతుందట. ఢిల్లీలోని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు. స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి, ఇంకా పరిమితులు దాటితే గలీజ్గా ఉంటుంది. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యం, కానీ ఆ భావ ప్రకటన పేరుతోటి పరిమితులు దాటితే మాత్రం మెటా చూస్తూ ఊరుకోకూడదు. దానివల్ల చాలా నష్టపోతారు. మీరు ఎట్లా ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశాన్ని ఆపేస్తారు? కృత్రిమ బాట్స్ తోటి ఫాలోవర్ సంఖ్యను ఎట్లా పెంచుతారు? ఇది కరెక్టేనా అని గట్టిగా అడిగితే మీ అందరికీ తెలిసిందే, మెటా ప్రతినిధులు క్షమాపణలు చెప్పిండ్రు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది అనే చెప్పన చెప్తా చూడండి. ఈ మధ్యకాలంలో బొద్దింకల జనతా పార్టీ ఈ పార్టీ ప్రకటించగానే ఉన్న ఫలంగా మిలియన్ల కొద్ది ఫాలోవర్లు వచ్చేసిండ్రు. ఎట్ట సాధ్యం? ఎంత కష్టపడ్డా గట్ల రావడం కష్టం, కానీ గిట్ల క్షణాల్లో గంటల వ్యవధిలో ఎట్లొచ్చిందనే అనుమానం మొదలైంది. అయితే వీళ్ళకి ఎట్లొచ్చిండ్రు అంటే కృత్రిమ బాట్లను ఉపయోగించి అల్గారిథమ్స్ ద్వారా 10 మంది ఫాలోవర్లు ఉంటే 100 మందిని చూపించిండ్రట. విపరీతమైన పబ్లిసిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండ్రట. దీనికి సంబంధించి విశ్లేషకులు కూడా చెప్తూనే ఉన్నారు. మరో పక్కన అటేమో బాట్స్ను ఉపయోగించి వాళ్ళని పెద్దగా చూపిస్తూ, మరో పక్కన విద్యార్థుల ఉద్యమం తారాస్థాయికి వెళ్తున్న సమయంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడిన వీడియో సందేశాన్ని మెటా సంస్థ 2-3 గంటల పాటు ఆపేసింది. ఏంద్రా బాబు ఇట్లా చేసినామంటే టెక్నికల్ గ్లిచ్ అట. కానీ మన దగ్గర ఐటీ మంత్రి ఎవరు? అశ్విని వైష్ణవ్. ఇలాంటి దాన్ని ఆయన ఏమన్నా సాదాసీదాగా తీసుకుంటాడా? గట్టిగా సీరియస్గా నోటీసులు ఇచ్చిండట. దెబ్బకు దిగొచ్చి కేంద్రానికి మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కాప్లాన్, వైస్ ప్రెసిడెంట్ నీల్ పాట్స్ భారతదేశానికి వచ్చి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిండ్రు. మార్క్ జుకర్బర్గ్ తరపున మెటా సంస్థ తరపున కేంద్రానికి క్షమాపణలు చెప్పిండ్రు. ఈ నేపథ్యంలో 4 కీలక నిబంధనలు పెట్టిందట మోదీ సర్కార్. మీరు క్షమాపణలు చెప్తే సరిపోదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలని జారీ చేయాల్సిందే. ఆడేడో అమెరికా రూల్స్ ఇండియాలో తీసుకొస్తామంటే కుదరదు. మేము చెప్పిన దాని ప్రకారం మార్పులు జరగాల్సిందే. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు, ప్రముఖ వ్యక్తుల అకౌంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలా. సాంకేతిక కారణాలు గివి అని చెప్పి ఇంపార్టెంట్ వీడియోలను ఆపకూడదు. ఇక నెంబర్ 2 అన్నిటికంటే ముఖ్యమైనది చిన్నపిల్లల రక్షణ. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ లేకపోతే ఇలాంటి ప్లాట్ఫామ్ల ద్వారా చిన్నపిల్లలకు సంబంధించి అసభ్యకరమైన వేధింపుల కంటెంట్ వస్తుంది. దాన్ని పూర్తిగా కట్టడి చేయాలా. ఈ మధ్యకాలంలో ఫోన్ లేకుండా ఏ పొరగాడు ఉండట్లేదు, కానీ అవి ఓపెన్ చేస్తే ఎలాంటివి వస్తాయో అర్థం కావట్లేదు. దానివల్ల పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇక నుంచి అలాంటి కంటెంట్ రావడానికి వీల్లేదు. అంతేకాదు, ఫేక్ వీడియోలు, చట్టవిరుద్ధ కంటెంట్, ఇలాంటి వాటి మీద ఏదైనా ఫిర్యాదు వస్తే 3 గంటల్లోగా వాటిని తొలగించేలా అల్గారిథం మార్చుకోవాలి. కంటెంట్లు, ఖాతాల నిలిపివేతపై యూజర్లు చేసే విజ్ఞప్తులకు తక్షణమే స్పందించాలి. అలాంటి ఒక వ్యవస్థ కావాలి. ఇవైతే క్లారిటీ గీయాల్సిందే. మీరు 3 రోజులు ఉంటారా, 4 రోజులు ఉంటారా, 10 రోజులు ఉంటారా, ఇక్కడ ఉండండి. మళ్ళీ కావాలంటే మా ప్రతినిధులతో ఒక 3-4 సార్లు సమావేశం కాండి, కానీ వీటికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వండి, లేకపోతే భారతదేశంలో ఆపేయాల్సి వస్తుంది. దేశంలో విదేశీ శక్తుల నిధులతో నడిచే అల్గారిథమ్స్ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఏదేమైనా మెటా మెడలు వంచి భారతదేశానికి అనుగుణంగా ప్లాట్ఫామ్లను మారుస్తుంది. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం
ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.